అదేవిధంగా వైయక్తిక భేదాలకు వెళ్తే ప్రజ్ఞ మీద ఒక ప్రశ్న కన్ఫామ్గా వస్తుంది. అయితే వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్స్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇంతకుముందు క్లాసులో కూడా నేను చెప్పాను, మళ్ళా చెప్తున్నా, లక్షణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ అయినా, సహజ సామర్థ్యమైన, అభిరుచి అయినా, అలవాట్లు అయినా, వైఖరులు అయినా ఖచ్చితంగా ఎగ్జామినర్ క్యారెక్టర్సే అడుగుతున్నాడు. దాని యొక్క లక్షణాలని పదే పదే ఫోకస్ చేస్తూ ఉన్నాడు. పేపర్ యొక్క ట్రెండ్ మారింది. 4-5 వాక్యాలు ఇచ్చి ఈ కింది వాళ్ళలో సహజ సామర్థ్యం యొక్క లక్షణాన్ని సూచించండి, గుర్తించండి అంటాడు. అలాంటప్పుడు 2 పాజిటివ్ ఇవ్వచ్చు, 2 నెగిటివ్ ఇవ్వచ్చు, లేదా 3 పాజిటివ్ ఇచ్చి 1 నెగిటివ్ ఇవ్వచ్చు. అంటే జ్ఞానాత్మక ప్రశ్న అక్కడ ఉండదు. కేవలం కాన్సెప్ట్ అవగాహన చేసుకుంటే తప్ప వాటికి ఆన్సర్ చెయ్యలేం. ప్రజ్ఞ సిద్ధాంతాల్లో అనేక సిద్ధాంతాలు మనకున్నాయి. ఏకకారక ఉండొచ్చు, ద్వికారక ఉండొచ్చు, బహుకారక ఉండొచ్చు, సామూహికారక ఉండొచ్చు. ఇన్ని ఉన్నా కూడా బాగా ఎగ్జామినర్ ఇచ్చేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ మీదనే పదే పదే అడుగుతున్నాడు. ఆ 2 థియరీలో ఉన్నటువంటి లక్షణాలు, అంశాలని ఒక్కసారి ఈ షార్ట్ పీరియడ్లో ఒక్కసారి రీకాల్ చేయండి, పునఃస్మరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.